వస్తే గనక ఎలాంటి డెవలప్ చేద్దాం అనుకున్నారు? ఏమన్నా యాక్షన్ ప్లాన్ ఏమన్నా రెడీ చేసుకున్నారా? 3 పార్టీల నుంచి కలిపి? అంటే మనం సహజంగా చిన్నప్పటి నుంచి కూడా ఒక వాతావరణంలో పెరిగామండి. స్కూల్లో నువ్వేం చదువుతావు? డాక్టరు, కలెక్టరు, ఇంజనీరు, లేదంటే నేను చీఫ్ మినిస్టర్ అవుతాను, ప్రైమ్ మినిస్టర్ అవుతాను మనం సహజంగా చెప్తా ఉంటాం చిన్నప్పుడు. అవును. ప్రతి ఒక్కరు జరిగిందే. అయితే నువ్వు చీఫ్ మినిస్టర్ అయితే ఏం చేస్తావు? నువ్వు ఎమ్మెల్యే అయితే ఏం చేస్తావు? నువ్వు ప్రైమ్ మినిస్టర్ ఏం చేస్తావు? అంటే ప్రతి ఒక్కరు బోలెని లెక్చర్లు ఇస్తూ ఉంటారు. నేనైతే అవినీతిని పారదోలేస్తాను, భారతదేశాన్ని నెంబర్ 1 కంట్రీగా చేస్తాము అని మనం అన్ని చిన్నప్పుడే అన్ని కూడా మన టీచర్స్ నేర్పినవి, మనం చెప్పినవి. సో ఉమ్. అదే స్థాయిలో నేను కూడా పిఠాపురం అసెంబ్లీకి అభ్యర్థిగా నేను నిలబడి నేను రేపు ఎమ్మెల్యే అయితే పిఠాపురాన్ని అన్ని రకాలుగానే అభివృద్ధి పరచాలి. ఆ, చాలా దాంట్లో చాలా కీలకమైన సమస్యలు మనం తెలుసుకున్నాం. ఆ సమస్యలన్నింటినీ కూడా మనం ముందుకు పరిష్కరించి తీసుకెళ్లాలని అనుకున్నాను. అనుకుంటే నేను ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 10 సమస్యలు అనుకుంటే, కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఒక 50 సమస్యల్ని నేను పరిష్కరిస్తాననేసి నేను అనుకున్న దానికన్నా ఆయన అంచనాని అంచనా